ఏ ఏంటి చీకట్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? పోలిపాడ్యం రోజు ఎప్పుడూలానే ఇంట్లో పూజ అన్నీ కంప్లీట్ చేసుకుని దీపాలు వదలడానికి వెళ్తున్నామండి. పోలీని సాగనంపడానికి నదిలో దీపాలు వదలాలంటారు కదండి. మా ఊర్లో నదులేం లేవండి, అందుకని మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక కాలువలో వదలడానికి అయితే వెళ్తున్నామండి. మేము వెళ్ళేసరికి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారండి. వాళ్ళది కంప్లీట్ అయ్యాక మేము స్టార్ట్ చేసామండి. నాకైతే భలే ముచ్చటేసిందండి వాళ్ళని చూసి. కొడుకులు కోడళ్ళు చేస్తుంటే చూడాల్సిన వయసులో వాళ్ళు కూడా అలా వచ్చి చేయడం భలే క్యూట్గా అనిపించింది. మీకు కూడా అలానే అనిపించిందా? ఇలా వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మనమేమో చీకట్లో తెల్లారగట్ట వెళ్తున్నాము. వాటర్లో జలగలు అలాగే పాములు ఉంటాయి కదండి, కొంచెం చూసుకుని జాగ్రత్తగా కంప్లీట్ చేసుకుని వెళ్ళాలండి. మాకైతే అలాంటివి ఏమి ఎదురవ్వలేదు. హ్యాపీగా కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చాము. నాకైతే కొంచెం భయం వేసిందండి, ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము. ఇలాగా చాలా డేస్ కాదు, చాలా ఇయర్స్ అయిపోయింది ఇలా వెళ్ళి. మా నాన్న ఉన్నప్పుడు వెళ్ళామండి. ఇలాగా మా నాన్న మాలేసుకునేవారండి, ఆంజనేయ స్వామి మాల. అప్పుడు వెళ్ళేవాళ్ళం అండి ఇలా కార్తీక మాసంలో వెళ్ళి స్నానాలు చేసి అక్కడ దీపాలు వదలడం. అప్పుడు అలా భలే హ్యాపీగా అనిపించేది చిన్నప్పుడు. 6th 7th ఆ టైంలో వెళ్ళేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు ఇలా వెళ్ళామండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ వెళ్ళాక కొంచెం ప్లేస్ అది క్లీన్ చేసుకుని చక్కగా ముగ్గు వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు దీపం రెడీ చేసుకుని అరటి టప్పల్లో గొబ్బొత్తులు అనేవి పెట్టుకుని మనం ఎన్నైతే వెలిగించాలనుకుంటున్నామో అన్ని గొబ్బొత్తులు అనేవి అరటి డప్పలో పెట్టుకుని ఈ కార్తీక మాసం మొత్తంలో మనం ఏ కారణం చేత అయినా ఇంట్లో దీపం పెట్టుకోలేకపోతే ఈ పోలిపాడ్యం రోజున 33 గొబ్బొత్తులు లేదా 35 పెట్టుకుని వెలిగించవచ్చండి. అంటే ఇంకా మనం మొత్తం ఈ కార్తీక మాసం మొత్తం చేసినట్టు లెక్క. అదే మనం రోజు క్రమం తప్పకుండా కార్తీక మాసం మొత్తం మనం దీపం వెలిగించి ఉంటే 2 గొబ్బొత్తులు వెలిగించుకుంటే సరిపోయిద్దండి. మా వారు అలాగే కొన్ని డేస్ స్కిప్ చేస్తారండి, అంటే కొంచెం పనులుండి కొన్ని రోజులు దీపం పెట్టలేదు. సో ఆయనకి 33 గొబ్బొత్తులు అయితే ప్రిపేర్ చేసామండి. నేను రోజు చేసుకున్నానండి. కార్తీక మాసం నెల మొత్తం నేను ఇంట్లో పూజ చేసుకున్నాను. సో నేను 2 గొబ్బొత్తులు మాత్రమే వదులుతున్నానండి. ఓం నమో కార్తీక దామోదరాయ. ఈ కార్తీక మాసం మొత్తంలో తెలిసి తెలియక మేమేమైనా పొరపాట్లు చేస్తుంటే పూజలో మమ్మల్ని క్షమించు తండ్రి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో కార్తీక దామోదరాయ నమః. పాడ్యం రోజే ఎందుకు ఇలా వదలాలో మీకు ఎవరికైనా తెలుసా అండి? దానికి ఒక స్టోరీ ఉందండి. నాకు తెలిసినంత వరకు అయితే పోలమ్మ అని ఉమ్మడి కుటుంబంలో అందరికంటే చిన్న కోడలు, తనకి భక్తి శ్రద్ధలు ఎక్కువ అండి. అందరూ తనని పొగుడుతూ ఉండేవాళ్ళు. అది వాళ్ళ అత్తగారికి నచ్చక కార్తీక మాసం వస్తుంది అని చెప్పి తనని ఇబ్బందులు పెట్టేదంటుంది దీపం పెట్టకుండా ఉండడం కోసం. కానీ తను మాత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏదో విధంగా తులసి కోట వద్ద దీపం పెట్టేదంటండి. సో ఆ భక్తికి మెచ్చి విష్ణుమూర్తి పుష్పక విమానాన్ని పాడ్యం రోజు పంపించాడంటండి తనని స్వర్గానికి తీసుకువెళ్ళడానికి. మామూలుగా మనకు తెలిసినంత వరకు అయితే చనిపోయాక స్వర్గం నరకం అనేది కామన్, కానీ ఈవిడ బ్రతికుండగానే స్వర్గానికి వెళ్ళింది కాబట్టి ఆ డేకి అంత స్పెషల్ అండి. సో అందుకని కార్తీక మాసం మొత్తంలో ఎవరు పూజ చేయకపోయినా ఆ రోజు చేసుకుని భక్తి శ్రద్ధలతో పోలేని స్వర్గానికి సాగనంపడం జరుగుతుందండి. మగవారు వెలిగించాక ఆడవాళ్ళు వెలిగించాలి కాబట్టి ముందు మా వారు వెలిగించాక నేను వెలిగించానండి. మా వారు సాగనంపాకే నేను సాగనంపాను. కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. పోయింది మరి